టీడీపీ గుప్పెట్లోకి ఏసీఏట ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ. సెప్టెంబర్ 8న సంఘం ఎన్నికలో అధ్యక్షుడిగా కేసినేని చిన్ని, తెర వెనుక చక్రం తిప్పిన లోకేషు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ త్వరలోనే టీడీపీ ఏలుబడిలోకి రానుంది. మంత్రి లోకేష్ చాణక్యంతో ఇది సాకారం అవుతున్నట్టు తెలుస్తుంది. ఏసీఏ బాధ్యతలు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్కి లోకేష్ అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఏసీఏకి నూతన అధ్యక్షుడిగా కేసినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి టీడీపీ గుప్పెట్లోకి వస్తుందట. దానికి సంబంధించి ఒక వార్త. ఇంకోటి, తెలంగాణలోను పవర్లోకి పార్టీ నిర్మాణంపై చంద్రబాబు ఫోకస్. యువకులు, బీసీ నేతలకు ప్రాధాన్యత. త్వరలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ప్రకటన. ఏపీ మాదిరిగానే తెలంగాణలో పవర్లోకి తీసుకొస్తా, పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడతా అని చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు చెప్పిండు. తెలంగాణలోకి పవర్లో అంటే తెలంగాణలో పవర్లోకి అంటే దీని అర్థం కేసీఆర్కి ఊపిరిపోయటం. ఇది మనం ఇందాకనే అనుకుంది. కేసీఆర్కి ఊపిరిపోయటానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వానికి ఏకుమేకై కూర్చుంది. కొరకరాని కొయ్యగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇక్కడ ఎంపీలు గెలిచినా ఇక్కడ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా కొరకరాని కొయ్యే. కాబట్టి ప్రాంతీయ పార్టీ కేసీఆర్ లాంటి ఉంటే మన చెప్పు చేతలో ఉంటాడు. అక్కడ ఉన్న 9-10 మంది ఎంతమంది ఎంపీలు ఉన్నా బీజేపీ ఖాతాలో ఉన్నట్టే. దాన్ని మనం ఎట్లా మళ్ళా తీసుకోవాలి, దాన్ని ఎట్లా రీస్టోర్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ అనే పద్ధతికి ఈయనని అడ్డం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు అంటే తెలంగాణలో ఒంటికాలు మీద లేస్తారు తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు. ఈయన ఎప్పుడైతే ప్రకటన మేము పవర్లోకి వస్తామంటాడో కథ కేసీఆర్ ఫామ్ హౌస్లోంచి బయటకు వస్తాడు. ఎస్, చూసినవా కేసీఆర్ లేకపోతే తెలంగాణకు ఎట్లా న్యాయం అవుతుందో. చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టడానికే భయపడ్డ చంద్రబాబు నాయుడు ఇవాళ పవర్లోకి వస్తానంటుండే. ఇది కేసీఆర్ పవరు. కేసీఆర్ ఉంటేనే తెలంగాణకు రక్షణ అని ఆయన బయటకు పోతారు, సెంటిమెంట్ లేపుతారు. ఇక ఆ సెంటిమెంట్కి ప్రజలు 2018 ఎన్నికల్లో అదే జరిగింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు షేరింగ్లో పెద్ద 2-3 బహిరంగ సభలు పెట్టారు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకే వేదికమైన. అది కొట్టిన దెబ్బ మామూలు కొట్టలే. 20 సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టుండి కేసీఆర్ అది నమ్మారు ప్రజలు. ఇవాళ మనకు చంద్రబాబు నాయుడు అవసరమా? కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడిని తెలంగాణకు భద్ర వ్యతిరేకాన్ని తీసుకొచ్చింది. మరి చంద్రబాబు నాయుడు కావాలన్నా బీఆర్ఎస్ టీఆర్ఎస్ కావాలన్నా కోరుకోండి అంటే ప్రజలు వామ్మో చంద్రబాబు నాయుడు గారు వద్దురారాయన, మనకు బీఆర్ఎస్ ఎన్ఐఎం టీఆర్ఎస్ ఎన్ఐఎం అని చెప్పి గుద్దారు. మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి. బీజేపీ వయా చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా కేసీఆర్కి ఊపిరిపోసే కార్యక్రమం, బీఆర్ఎస్ పార్టీని లేపే కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ ఉండదు, వేరే ఏ పార్టీ ఉన్నా ప్రాంతీయ పార్టీలు పర్లే. ఇది పవర్లోకి వచ్చేది లేదు, మన లేదు, కానీ ఇది స్కెచ్.